నిన్నెలా ముట్టుకుంటాడా? నిన్నెవ్వడూ ముట్టుకోకూడదు. సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ తెలంగాణ. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే మందు మన చేతుల్లో కనపడాలి. అన్నా అందరికి నమస్తే అన్న. వీడేంది పొద్దుగాల ఉరుకుడు స్టార్ట్ చేసింది అనుకుంటారు ఏమో అన్న. అయ్యొద్దు, పాయింట్కి రా. పోలీసు దేనికోసం కాదన్నా. పొద్దుగాల బిల్లు చూస్తా అంటే మా అయ్యకు దొరికిన ఫ్రెండ్స్. మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అందుకే ఉరుకుడు స్టార్ట్ చేసిన. మా అయ్యకు దొరికితే పొట్టు చంపుతాడు కావచ్చు. ఇది నేను చూడలే. అయ్యా తరిమేది బిల్లు చూసినందుకు కాదన్నా. ఆ సైడ్ ఏందో చెప్పకుండా ఉరికొచ్చినందుకు. సబ్స్క్రైబ్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్కి ఎవరో చేతబడి చేసినట్టున్నారు. నా వీడియోస్ అన్ని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయట. మా చుట్టాలందరూ దాని గురించే చెప్తా ఉన్నారు. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీ కాడికి వస్తే మీ అడ్రస్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అర్జెంట్గా నేను అడిగి వచ్చి నా వీడియోని అయితే నేను తీసుకుంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అన్న అందరికీ హాయ్ అన్న. ఇవాళ నన్ను ఒకడు కొట్టడానికి వచ్చిండన్న. అయితే వానికి నేను ఒకటే మాట ఉన్నా, నా సోషల్ మీడియా ఫ్యాన్స్ నిన్ను చంపేస్తారా బాయ్. నాకు యూట్యూబ్లో 20K ఫాలోవర్స్, ఫేస్బుక్లో 5K ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్లో 2K ఫాలోవర్స్ ఉన్నారా బాయ్. నిన్ను చీల్చి చెండాడేస్తారన్నా అన్న. అయినా వాడు నన్ను కొట్టిండన్న. అన్న వాడిని మీరు కామెంట్ సెక్షన్లో అయితే చీల్చి చెండాడాలన్నా. అన్న వాడు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే వాడు చచ్చిపోవాలన్నా. అన్న యూట్యూబ్లో కామెంట్ చూస్తే వాడు దీనికి పోవాలన్నా. అన్న వాడు ఫేస్బుక్లో కామెంట్ చేస్తే దొడ్డికి పోయి ముడ్డు కూడా కడుక్కోవద్దన్నా. అట్లా చీల్చి చెండాలన్నా. మీరు కామెంట్ సెక్షన్లో వాడిని అయితే వేసుకుంటే నేను అనుకుంటున్నా అన్న. వాడిని బాగా వేసుకుంటాను. నానా మా ఫ్రెండ్స్ అందరు పెళ్లి చేసుకున్నారు. నాకు చేపిస్తున్నావా లేదా? నీకు 30 సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లి చేయను. వీడు 15 సంవత్సరాలుగా చేసుకుంటాడు. నేను మాత్రం 30 వరకు కావాలంట. మా పత్తేమో పొట్టు వలిగింది. ఏరతందుకేమో ఒక కైకిలోలు కూడా రాకులేరు. మీరు ఏమనుకోకపోతే ఈసారికి పత్తేరిచి ఓన్లీ. తాగితే అన్ని గుర్తొస్తాయని 90 దాగి ఎగ్జామ్ రాసి పాస్ అయినా. నాకు మందు అలవాటు చేసిన మా దోస్తుగాడే నన్ను ఇప్పుడు తాగుపోతా అంటున్నాడు బ్రో. వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు. కాసేపు ఆడుకుందాం. దీన్నే గెలిగించుకొని మరీ కొత్త తెంగించుకోవడం అంటారు. అరుస్తున్నాడు భయ్యాడు. ఎదురు మాట్లాడుతున్నారు. ఎటువంటి మనిషిని డిసప్పాయింట్ చేస్తున్నాం అనేది మనసులో ఊహించుకుంటారా భయ్. చెప్పేది వినండి. మీరు నీ గుద్దల దమ్ముంటే సపోర్ట్ చేయి. సపోర్ట్ చేస్తే కూడా బాగుపడరా మీరు. ఎప్పటికీ జీవితం అనేది తొందరలోనే అయిపోతుంది. ఆ జీవితంలో ఎన్ని తిప్పలు ఉంటాయి అనేది ఒక నటన స్టార్కే తెలుసు. ఈ గడ్డపార తీసి అని గుద్దల దిగబెట్టు. ఈ పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. నువ్వు లెక్కపోతుండు అర్థమైందని ఫైల్ లంజా కొడుక నువ్వు నరుకుతా మాట్లాడే నేను.
అన్నేస్తారే ఇంకా తగ్గిస్తా రక్తం తగ్గేస్తా వదిలే పోరారే వచ్చావని అనుకుంటున్నావా అరక్కినవాడా నేను అమరుణ్ణి ఎర్రిపోకును కాదు. ఓ సూర్య భగవానుడా, ఇంతగా ఎండ కొట్టడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. పాపం ఎండకు వాళ్ళు అలసిపోయి అడ్డం పడతా ఉన్నారు. ఎందుకు నీవు అంత వెలుతురునిచ్చి వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నావు? ప్లీజ్ నీవు కాస్త సెలవు తీసుకొని వాళ్ళకు కాస్త ప్రశాంతత మిగిలినయొచ్చు కదా. ఎందుకు అంత ఎండ కొట్టడం వల్ల పాపం వాళ్ళ పనులు అన్నీ చక్కబెట్టలేకపోతున్నారు. సకాలంలో ఏ పని జరగడం లేదు. ఘోరంగా ఎండ కొట్టడం వల్ల చూడు, ఉదాహరణకు నన్నే చూడు, చెమటలతోటి నేను పత్తి ఏరలేకపోతున్నాను. కాస్త నీవు ఎండ కొట్టడం, కాస్త మబ్బుల చాటుకు వెళ్ళిపోవడం చేస్తూ ఉంటే పాపం వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది. కాస్త వాళ్ళు ఉపశమనాన్ని తీసుకొని వారి పనులను చక్కబెడతా ఉంటారు. ప్లీజ్ దేవుడా, రైతుల మీద దయ చూపించు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నన్ను క్షమించు నాయన, నేను నా కర్తవ్యం నెరవేరుస్తున్నాను. నేను కావాలనే ఎండ కొట్టి రైతులకు ఏమాత్రం హాని కలిగేట్లేదు. ఇది నా ధర్మం, ఇది సృష్టి ధర్మం, ఇది ఆ విష్ణువు నాకు ఆజ్ఞాపించినది. రైతులకు నేను కేవలం ఆసరా మాత్రమే అవుతాను, కానీ రైతులను వేధించాలనేది ఏమాత్రం నా సంకల్పం కాదు. సో దీన్ని నువ్వు అర్థం చేసుకుంటావని నేను ఆశిస్తున్నాను బాలక. నీవు తప్పకుండా మంచి స్థాయిలో ఎదుగుతావని ఆశిస్తున్నాను. ధన్యోస్మి. సీరియస్